దీంతో లగేజ్ క్యాబిన్కు సరిగ్గా పైన ఉండే సీట్లలో బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు అని ఘటనా స్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. లగేజ్ క్యాబిన్లోని బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడం వల్లే భారీ శబ్దం వచ్చింది. దీంతో డ్రైవర్ బస్సును నిలిపి అతని సీటు పక్కనే ఉండే కిటికీ డోర్ నుంచి దిగి వెనక వైపునకు వెళ్లి చూసి అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటికే బస్సు దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుంది. బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునేందుకు యత్నించిన కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న కరుట్ల దగ్గర జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో, ఈ ప్రమాదంలో దాదాపు 19 మంది ఏదైతే బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కు ప్రధాన కారణంగా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంతో పాటు డ్రైవర్ బస్సు దహనమయ్యేటటువంటి సమయంలో డ్రైవరు ఆత్మరక్షణ కోసం వెళ్లిపోయాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్ను రక్షించకపోవడంతో పాటు అక్కడ ఏదైతే జరిగినటువంటి ఇన్సిడెంట్ లో సహాయ చర్యలకు చేపట్టకపోవడంతో ఇలాంటి ప్రమాదము చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నటువంటి నేపథ్యంలో ద్విచక్ర వాహనానికి సంబంధించినటువంటి పెట్రోల్ ట్యాంక్ పెట్రోల్ ట్యాంక్ నుంచి వచ్చినటువంటి పెట్రోల్ ప్రభావంతోనే ఈ యొక్క ఏదైతే బస్సు ప్రమాదం తీవ్ర రూపంగా 19 మంది మరణానికి కారణమైందని చెప్పుకోవచ్చు. అయితే జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ప్రధానంగా డ్రైవర్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగినట్టు వెంటనే డ్రైవరు తనకు పక్కనే ఉన్నటువంటి డోర్ నుంచి దిగి వెళ్లిపోవడము, అలాగే మరో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వెనక సీట్ లో రెస్ట్ తీసుకున్నటువంటి శివనారాయణ అనేటువంటి మరో డ్రైవర్ ను లేపి ఇద్దరు వెళ్లిపోవడం అనేటువంటిది కూడా ఇక్కడ ఒక మానవత్వం లేనటువంటి ఇష్యూగా వీళ్ళిద్దరు చేసినటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ప్రధానంగా ఎలక్ట్రిక్ వస్తువులతో పాటు ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డ్రైవర్ తో పాటు సహాయకులు వినియోగించేటువంటి చిన్నపాటి సిలిండర్ కూడా ఆ బస్సులో ఉందనేటువంటిది కూడా ఈ ఫోరెన్సిక్స్ నిపుణులు తేల్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి బ్యాటరీలతో పాటు సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి ఏదైతే ఈ ట్రావెల్స్ బస్సులో గూడ్స్ కార్గోకు సంబంధించిన వాటిలో ట్రాన్స్పోర్ట్ చేయడము, అలాగే కార్గోలో ఉన్నటువంటి మరికొన్ని పేలుడుకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వస్తువులు ఉన్నాయనేటువంటిది, అలాగే ఎవరైతే ఈ డ్రైవర్లు వినియోగించేటటువంటి చిన్నపాటి సిలిండర్ కూడా ఉందా అనేటువంటిది ఫోరెన్సిక్ అధికారులు తేల్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మంటలు వ్యాపించినటువంటి సమయంలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యంలో రెండో డ్రైవర్ వెళ్ళినటువంటి డోర్ ఏదైతే ఉందో వెనక భాగంలో పగలగొట్టి కిందికి దిగి పారిపోయినటువంటి ఇద్దరు డ్రైవర్లు ఏదైతే జరిగిందో అదే ఏదైతే పగలగొట్టిన డోరు కు సంబంధించినటువంటి ద్వారం ద్వారానే మరికొంతమంది బస్సు ఇన్సిడెంట్ జరిగినటువంటి మంటలు వచ్చేటటువంటి నేపథ్యంలో తన ప్రాణరక్షణ కోసం బయటికి వెళ్ళినటువంటి మిగతా 22 మంది కూడా అదే ద్వారం గుండా బయటికి వెళ్లారనేటువంటిది కూడా ప్రస్తుతానికి ఎవరైతే ప్రాథమికంగా ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, అలాగే ఈ ప్రాణభయం నుంచి దుంకినటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా కూడా ఈ ఇన్సిడెంట్ అనేటువంటిది మృతదేహాలు అనేటువంటివి గుర్తుపట్టలేని విధంగా పూర్తిగా దహనం కావడం అనేటువంటిది ఒక ఏదైతే ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి ఇష్యూలో పూర్తిగా దహనమైనటువంటి శవాలను కూడా ఫోరెన్సిక్ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, అలాగే DNA పరీక్షల ద్వారా ఈ మృతదేహాలు అనేటువంటి సంబంధిత బంధువులు కూడా అప్పజెప్పే పనిలో ఈ సంబంధిత అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసినట్లయితే ఇందులో డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యము ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కార్గోలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వస్తువులు అనేటువంటివి ఈ యొక్క మంటలు తొందరగా వ్యాప్తి చెందడానికి, అలాగే పెట్రోల్ ట్యాంక్ నుంచి వచ్చినటువంటి టూ వీలర్ వెహికల్ పెట్రోల్ ట్యాంక్ నుంచి వచ్చినటువంటి పెట్రోల్ ప్రభావం వల్ల మంటలు అంత తొందరగా వ్యాప్తి చెందాయని అనుకోవచ్చు. అలాగే ఇంకో కోణంలో చూసినట్లయితే ఏసీ బస్సు కావడంతో స్లీపర్ కు ఏసీ బస్సు అయినటువంటి నేపథ్యంలోనే ఏసీ ఉన్నటువంటి
ఈ ప్రమాదంలో ఏసీలు కూడా తొందరగా బర్న్ అయ్యేటటువంటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని కూడా మనం ఇందులో ఫోరెన్సిక్స్ సంబంధించినటువంటి అధికారులు నిర్ధారణ చేసే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు హరీష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. ఇక ప్రయాణికుల వాహనాల్లో వారి వ్యక్తిగత లగేజ్ తప్ప ఇతర సరుకులేవీ రవాణా చేయకూడదు. కానీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ప్రయాణికుల వాహనాలను సరుకు రవాణా కోసం వాడేస్తున్నాయి. వాటిని లగేజ్ క్యాబిన్లలో పెడుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాటికి మంటలు అంటుకోవటం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతుంది. కర్నూలు ఘటనలో కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది. సాధారణంగా మొబైల్ ఫోన్ల పై భాగాన్ని ప్లాస్టిక్తో, బ్యాటరీలో లిథియంతో తయారు చేస్తారు. ప్లాస్టిక్ క్షణాల్లో అంటుకుంటుంది. లిథియం మంటల్లో చిక్కితే పేలిపోతుంది. అది తెలిసి కూడా ప్రయాణికుల వాహనాల్లో వీటిని రవాణా చేయటం ఇంత భారీ ప్రాణ నష్టానికి ప్రధాన కారణమైంది.